హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బాబు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అక్కడ కలం ఒకటి చెల్లి పెళ్ళి అయిన తర్వాత మేమందరం జస్ట్ ఇంట్లో ఉండి ఒక చిల్ డే అన్నమాట. అంటే నో ప్లాన్స్, నథింగ్. అండ్ మధుకర్ ఇంట్లో ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉన్నారు, అందరం. కానీ కార్తీక్ మిస్. ఈ టైంలో కార్తీక్ మా అత్తయ్యతోని హాస్పిటల్కి వెళ్ళాడన్నమాట. మా అత్తయ్యకి ఒక చిన్న ఆపరేషన్ ఉండబోతుంది. ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను నేను. సో దానికోసం తిరుగుతున్నాడు. మేమున్న ఈ వెకేషన్లోనే చేపించాలి అని చెప్పేసి. సో అందుకని తను మిస్. అండ్ ఇట్లా ఫ్యామిలీ అందరం ఉన్నాము. అండ్ ఇట్స్ ఎ వీకెండ్ అని అంటే ఎస్, కళ్ళు వస్తుంది అన్నమాట. పొద్దున్నే మేమైతే లేచి డైరెక్ట్గా ఇవి తాగుతాం. అండ్ ఇది కళ్ళు కాదు, నీర. చాలాసార్లు చెప్పిన, లిటరల్గా కోకోనట్ వాటర్లా ఉంటుంది. మార్నింగ్ రాగానే తాగాలి, లేకపోతే రాను రాను పుల్లగా అయిపోద్ది అనమాట. అండ్ లెట్స్ వెల్కమ్ మధు ఇంటూ అవర్ ఫ్యామిలీ. హరి వాళ్ళ హస్బెండ్. దట్ ఫీల్స్ డిఫరెంట్. సో వెల్కమ్ మధు. అండ్ కార్తీక్ కూడా ఉంటే బాగుండేది. సో మా తమ్ముళ్ళందరూ వచ్చారు. మేమందరం కూర్చొని అటు కళ్ళు తాగుతూ పూస అవన్నీ వేసుకొని కూర్చొని మార్నింగ్ అయితే మంచిగా స్టార్ట్ అయిందనమాట. అండ్ మా మమ్మీ కొన్ని ఫుడ్స్ కూడా చేస్తాను అని అంది. అసలే కొత్త అల్లుడు. సో ఇంకా డే అంతా ఫుడ్డే అన్నట్టు. నేను ప్రీవియస్ వీడియోలలో ఇప్పుడు ఇదంతా ఎందుకు ముందు పెట్టుకొని ఉన్నా అంటే మా మమ్మీ ఒకటి వంట చేసేది ఉందన్నమాట. కొన్ని జ్యూసులు చేస్తా అన్నది, కొత్తిమీర పౌడర్ అది గ్రైండర్ పడుతుందట. సో నాకు అనిపించింది ఇది ఎప్పుడో కొని లోపల పెట్టినా, హెయిర్స్కి తీసుకెళ్దామని కొని లోపల పెట్టినా. సో ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము అని అనిపించింది. సో అందుకనే ఇప్పుడు ఎట్లా ట్రై చేస్తున్నా కదా అని ఈ వీడియో దీని గురించి చెప్తున్నా, ఎవరికైనా హెల్ప్ అవుతుందని. బికాస్ ఈవెన్ మా మమ్మీ అన్నది అన్నమాట, వాళ్ళు రీసెంట్గానే మిక్సీ అవి కొన్నారు. సో దాంట్లో కొన్ని బ్యాక్లాగ్స్ ఇట్లా అనిపించింది అని. సో ఇదైతే సోఫా చూసినంత వరకు విన్నంత వరకు బాగుండే అనమాట. సో మనం ఒకసారి ట్రై చేద్దామని ఇప్పుడు చేయబోతున్నాం. సో బేసికల్ ఇదేంటంటే అగారో వాళ్ళ రాయల్ మిక్సర్ గ్రైండర్ అన్నట్టు. సో దీనికి కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ దిస్ ప్రైస్ ఇది చాలా బాగుంది. సో ఇది రోబస్ట్ అండ్ హెవీ ఏబిఎస్ బాడీ ఇచ్చాడు. అండ్ ఈ మధ్యలో కాపులర్ ఉంటది కదా, నార్మల్ గా ప్లాస్టిక్ ఇస్తారు, మెటల్ ఇచ్చిండు అనమాట. ఈవెన్ క్లీనింగ్ కి కూడా ఇది ఈజీ ఉండేటట్టు. సో ప్రెస్ అండ్ ఓపెన్ లా ఉంటుంది. సో మనకి ఏదైనా పడ్డా ఇది సపరేట్ గా తీసి వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవస్తుంది. అండ్ ఇక్కడ వెంట్ ఇచ్చాడు ఇట్లా. సో మన గాలి పోవడానికి మోటార్ హీట్ అయ్యి. అండ్ దీనికి ఇట్లా చిన్న డీటెయిలింగ్ ఇచ్చిండు, క్లీన్ చేసిన నీళ్ళు అనేది దీనికి పోకుండా. సో అట్లా ఇచ్చాడు. అండ్ యాంటీ స్కిడ్ కోసం, స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా కింద ఇవి ఇచ్చాడు. సో ఈవెన్ ఈ మోటార్ వచ్చేసి 100% ప్యూర్ కాపర్ కమర్షియల్ గ్రేడ్ మోటార్ అనమాట. ఎనీథింగ్ గ్రైండ్ చేస్తుంది. 900 వాట్ పవర్ ఇచ్చిండు. అండ్ ఇది కూడా లోడ్ ప్రొటెక్షన్ ఉంది, అంటే వోల్టేజ్ అలాంటి డిఫరెన్స్ వచ్చినా కూడా ఇది తట్టుకోగలుగుతుంది అన్నమాట. సో అలా ఇది ఇచ్చాడు. అండ్ 3 జార్లు ఇచ్చిండు. బేస్ ఏమో మెటల్, ప్లాస్టిక్ కాదు, ఇది తెలుస్తుంది కదా. అండ్ గ్రిప్ కూడా మంచి ఉంది. సో 3 సైజులు. ఇది వచ్చేసి జ్యూస్ కోసం, జ్యూస్లు వెట్ గ్రైండర్. ఇది చట్నీ కోసం. అండ్ ఇది మసాలాల కోసం. అన్నింటికి మెటల్ కింద ఇచ్చి గ్రిప్ బాగుందనమాట. అండ్ వీటికి సిలికాన్ గ్యాస్కెట్స్ ఇచ్చాడు, సో స్లిప్ అవ్వకుండా ఉండడానికి. ఈ వెట్ దానికి ఏమో మిక్సర్ చేయంగా మిడిల్లోనే గిట్లా వేసుకోవడానికి ఇచ్చింది అన్నమాట. ఈ ఫినిష్ అన్నది ఇక్కడ తెలుస్తుందా, ఇలాంటి ఫినిష్ అన్నమాట. స్మూత్ కాదు. సో ఇందులో ఏదైనా తట్టుకున్నా స్మూత్గా ఉంటే ఏంటంటే ఇరుక్కపోతాయి, అది తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఏం గ్రైండర్ చేయదు. ఇట్లుండేసరికి జారి మళ్ళీ పడి చేస్తాను అనమాట. మా మమ్మీ చెప్పింది, నాన్న ఇది బాగుంది ఇట్లా అని చెప్పింది. సో అండ్ ఈ లోపల బ్లేడ్స్ ఇంటర్చేంజబుల్. దీనికి అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో మంచిగా ఉన్నాయి. సో మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము. మా మమ్మీ మస్క్ మెలన్ అంటుంది, సో అది తీసుకొచ్చిన. సో ఐఎమ్ గోనా బి డూయింగ్ ద జ్యూస్ ఇన్ దిస్ వెట్ గ్రైండర్. Musk melon, and I'm adding some sugar. సో నేనైతే వెట్ గ్రైండర్ వాడాను ఫర్ జ్యూస్. అండ్ దీనికి సిలికాన్ గ్యాస్కెట్ అండ్ లాక్స్ ఉండడం వల్ల టు బీ హానెస్ట్ మీద పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ దానికి 3 లెవెల్స్ స్పీడ్స్ ఉన్నాయి కదా. అండ్ ఫ్రమ్ హై టు ఆఫ్ వెళ్ళడం ఈజీ ఉంది. అండ్ ఎక్కువసేపు కూడా పట్టలేదు అసలు జ్యూస్ అవ్వడానికి. వితౌట్ లమ్స్ ఆర్ ఎనీథింగ్ మంచిగా జ్యూస్ అయిపోయింది అనమాట. అండ్ దెన్ ఐ ఆల్సో ట్రైడ్ మసాలా జార్. సో అది కూడా
చెప్పినట్టు ఎలాంటి హార్డ్ ఐటమ్స్‌నైనా గ్రైండ్ చేసేలా ఉంది. చాలా క్విక్‌గా జస్ట్ లో మోడ్‌లోనే నాకు తొందరలోనే అయిపోయిందన్నట్టు. ఎంత ఫైన్ పౌడర్ వచ్చింది. సో, నాకైతే బా అనిపించింది. మా మమ్మీ రియల్లీ ఇంప్రెస్డ్ అసలు. ఈ ప్రైస్‌కి ఇంత బా వచ్చిందా నాన్న, అసలు మన దగ్గర ఉన్నదంత వర్క్ చేయట్లేదు ఇంత బాగా అని చెప్పేసి. సో, మీకు కావాలి అంటేనైతే ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మా కుడుములు చేసింది కష్టమ్మ తింటుంది అంతే. సో, నెక్స్ట్ థింగ్ ఫుడ్ లిస్ట్‌లో ఉన్నది కుడుములు. దీన్ని అనపకాయతోని చేస్తారు. నాకు చాలా చాలా ఇష్టం. నూనె పెట్టుకొని తింటారనమాట. అండ్ కశ్వికి ఇట్లా దొరికి చేయడం అనేది ఆడ యూఎస్‌లో కుదరదు. అండ్ నేను అమ్మ చేసినట్టు చేస్తానా, సో, అందుకని ఇక్కడ ఉంది కాబట్టి ఇక తనకు అన్నీ టేస్ట్ అయితే ప్రతిదీ టేస్ట్ చేపిస్తున్నాం. సో, అట్లనే అనపకాయ కూడా అనపకాయతోని చేసిన కుడుములు కూడా పెట్టుండే. అండ్ కశ్వికి బాగా సెరం పడుతుంది నీళ్ళతోని. సో, నేనైతే ఐయామ్ లిటరల్లీ స్ట్రగ్లింగ్ ఈవెన్ నౌ. ఇప్పటికి కూడా తనకు సెరం అనేది ఎక్కువ పడుతుందనమాట. పిల్లలకి ఈ ఏజ్‌లో కామనా? నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇది చెల్లి పెళ్ళి టైంలో సారె కోసం తెప్పించినాము. అన్నీ ఇంట్లో చేయలేదన్నమాట టైం ఉండదనేసి. సో, దిస్ ఈజ్ ఫ్రమ్ మామ్స్ స్నాక్స్ బాక్స్. వీళ్ళు నా ఫేవరెట్ పేజ్ అన్నమాట వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. వీళ్ళ దగ్గర పికిల్స్, పౌడర్స్ కానీ, మన స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్‌గా తెప్పించుకుంటాము. వాళ్ళ ఫుడ్ క్వాలిటీ, టేస్ట్, సర్వీస్, ప్యాకింగ్, ఎవ్రీథింగ్, ప్రైజెస్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి అన్నట్టు. సో, చెల్లి పెళ్ళి టైంలో ఈ ఎస్పెషల్లీ సారే కదా, సారెకి కావాల్సినవన్నీ మంచిగా ఉండాలి వాళ్ళకి పంపించేది అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకున్నాం అన్నట్టు. సో, ఇక్కడ లడ్డూలొకటి, గారెలొకటి అండ్ దాంతోపాటు మేము యూఎస్ వెళ్ళినప్పుడు కూడా మా కోసం కావాలి. అండ్ మమ్మీ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి కూడా పికిల్స్ కావాలి. అండ్ తమ్ముడు తిరిగి యూఎస్ వెళ్ళిన చెల్లెకి కూడా ఇప్పుడు పెళ్ళయ్యి వాళ్ళు వెళ్తారు కదా, ఆ టైంలో వాళ్ళకి కూడా కొన్ని పంపిద్దామని అట్లా పికిల్స్ కూడా తెప్పించుండే. అండ్ వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ట్రై చేయాల్సిందైతే ప్రాన్స్ పికిల్. ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తా. చాలామంది రెగ్యులర్‌గా నా ఫ్రెండ్స్ అయినా సరే, మీరైనా సరే అడుగుతుంటారు ఏ పేజ్ నమ్మొచ్చు, ఎక్కడ బాగుంటుందని. వీళ్ళని బ్లైండ్‌గా నమ్మొచ్చండి. చాలా 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 బాగుంటాయి. సో, వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే మాత్రం నేను కింద అగైన్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు వెళ్ళి చూడొచ్చు. వాళ్ళ పేజ్ అయితే మామ్ స్నాక్స్ బాక్స్. సో, చూసారు కదా ప్యాకింగ్ ఎంత ప్రాపర్‌గా ఉందో. మనకు సకినాలు సారెకిచ్చేవి ఇరగకూడదు అంటారు కదా, అందుకనేసి అంత మంచిగా ప్రాపర్‌గా చేసి పెట్టి పంపారన్నమాట. ఇంత కూడా విరగలేదు. చాలా 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 బాగా ప్యాక్ చేసి పంపిర్రు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నట్టు. ఐ హైలీ సజెస్ట్, మీరు ట్రై అవుట్ చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అసలు చూడు, జుట్టు కొద్దిగా ఎక్కువ కావాలి. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే ముఖ్యవర్గం ఎవరు అనుకున్నా నీదే అని. ఈ ఫోటోలు వెళ్తున్నాయి పర్ఫెక్ట్ గా ఉంది. చూడాలి ముక్కు చూడు. ఇది నేను పెడతా, తీసుకో. ఇటు చూపిరా, ఫోటో తీద్దాం. పెట్టుకో పిన్నిరా నువ్వే సేమ్ అసలు. ఇంకే తిక్క ఐబ్రోస్ ఉన్నాయి ఆమెకంటే. ఈమె ఉన్నాయి, నీకంటే కూడా ఇంకా తిక్కున్నాయి. బాగా ఉన్నాయి ఐబ్రోస్ కొంచెం. సేమ్ ఉన్నారు వీళ్ళిద్దరైతే. నీలాగా అనిపిస్తుంది. కళ్ళైతే ఇట్లాంటి పెట్టద్దు, జోక్ పెట్టు. టూ క్యూట్ పోస్ట్ దిష్టి వెళ్తుంది. మీకు ఆ కన్వర్జేషన్ నుండి ఎంత అర్థమైందో తెలియదు కానీ, సో ఏం చెప్తున్నానంటే, మా చిన్నప్పటి ఫోటోలన్నీ బయటపడ్డాయి, కనిపించినాయి. సో వాటన్నిటిని రీకాల్ చేస్తున్నాం.
దాంట్లో ఫస్ట్ ఫోటో హరిది అన్నమాట. హరి చిన్నప్పటి ఫోటో, 3rd బర్త్‌డే టైంలో ఫోటో. సో, దాన్ని చూస్తే లిటరల్‌గా హరికి మా కశ్వికి ఎంత సిమిలారిటీస్ ఉన్నాయో, సో అదే ఫోటో మళ్ళీ రిక్రియేట్ చేయడానికి ట్రై చేసినాం. అండ్ బర్త్‌డేస్‌కి మనం స్టేటస్‌లో పెట్టుకుంటాం కదా! సో, వర్స్ట్ ఫోటో పెట్టుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట. బికాజ్ నెక్స్ట్ హరి బర్త్‌డే అలా వస్తుందనేసి. అండ్ ఇక్కడ మా అమ్మ ఫోటో ఒకటి ఉంది. దాన్ని చూపిస్తే దాని గురించి స్టోరీ అంతా చెప్తుంది. అప్పుడు ఏజ్, ఎక్కడ తీసిర్రు, ఆ బాల్ ఎక్కడిది, ఇన్ని డేస్ ఎక్కడుండే, కొద్దిగా ఫోటో కూడా ఖరాబ్ అయిందన్నమాట. సో, ఎట్లా ఖరాబ్ అయింది అవన్నీ. అండ్ నేనేమనుకుంటున్నా అంటే మా మమ్మీకి ఆ ఫోటోని ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసి రిక్రియేట్ చేసి మళ్ళీ తిరిగి ప్రింట్ చేయించాలి అని. అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళది పెళ్ళిది DVD అంటారా, క్యాసెట్లు అవి ఉన్నాయి. మా మమ్మీకి దాన్ని మన సీడీస్ లాగా చేపించాలి, చూసుకోవాలి పెళ్ళి వీడియో అని చాలా ఉందన్నమాట. అది కూడా ఒకటి చేపించాలి అని చెప్పేసి అనుకున్నా. అండ్ లిటరల్గా మా మమ్మీ అయితే ఎన్ని ఫోటోలు తీసిందో చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకు ఈ టైంలో లైక్ చేతిలోనే ఫోన్ ఉండి ఇట్లా తీసుడు వేరు. అప్పుడు అది కెమెరా, దాంట్లో అది రీలా దాన్ని ఏమంటారు, అది వేసి ఇన్ని నెంబర్ ఆఫ్ మాత్రమే వస్తాయి, అవి వెళ్ళి కడిగించుకురావాలి. అలా ఉన్నా కూడా మా మమ్మీ ఎవ్రీ స్టేజ్ అండ్ చాలా వెరీ లైక్ ఇంపార్టెంట్ డేస్ అన్నింటికి మా మమ్మీ షీ మేడ్ ష్యూర్ షీ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. సో, మేబీ తన దగ్గర నుండే మాకు ఇది వచ్చిందేమో, వ్లాగింగ్ క్యాప్చర్ చేయడం. నేను కూడా దానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలాసార్లు చెప్పినా కూడా కదా, నాకు యూట్యూబ్ అనేది ప్రొఫెషన్ లాగా ఎంత ఇష్టమో, లైక్ మెమరీ లాగా ఎప్పటికీ ఇది ఉండిపోద్ది అని మంచిగా అనిపిస్తుంది అని. సో, అట్లా మా ఫోటోలన్నిటినీ రీకాల్ చేస్తూ చూస్తూ ఉండే. తర్వాత ఒక ప్యాకేజ్ వచ్చింది, అది చెల్లెతో కలిసి ఓపెన్ చేయాలని చెప్పేసి అర్ధరాత్రి అందరు పన్నాక ఓపెన్ చేయడానికి కూర్చున్నాం. కొన్ని థింగ్స్ అక్క చెల్లెలు చేసుకోవాలి అన్నది ఉంటుంది కదా. అంటే మునుపు చేస్తుండే కానీ దానికి అప్పుడంతా తెలియకపోతుండే. ఇప్పుడు నేను ఒకటి చూడడం కంటే ఇటు వచ్చి ఒకటి నేను చేయడం కంటే దీంతో చేయాలని చెప్పేసి నేను వెయిటింగ్ అన్నమాట. అదేంటంటే ఈ చీరలన్నీ నేను శారీస్ అన్నీ వచ్చేసి వస్త్రవేదిక స్టోర్కి వెళ్ళాను కదా, నేను అప్పుడు కొన్నాను, మీరు అందరు చూసుంటారు ఆ వీడియో. ఇప్పుడు ఈ చీరలన్నీ నేను ఒకరికి పంపించాను. వాళ్ళకు కంప్లీట్లీ బ్లైండ్లీ వాళ్ళనే బ్లౌజ్ డిజైన్ చేయమన్నాను. నార్మల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అలా ఆలోచించి చేయించుకుంటా. బట్ ఇప్పుడు చేయించుకున్నది వచ్చేసి వాసంతి క్రియేషన్స్. పేజ్ మీద కవర్ మీద కూడా రాసింది వాసంతి క్రియేషన్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మంచి క్రేజ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది డిజైనింగ్ అనేది. మీకు తెలుసా వాసంతి క్రియేషన్స్? చూసే ఉంటుంది మీకు, అంటే చూస్తే గుర్తుపడతావు. బ్లౌజెస్ తను బాగా యూనిక్గా చేస్తాను అనమాట. సో, తనని చేయమని జస్ట్ చీరలు ఇచ్చేసిన. సో, ఐ హ్యావ్ నో ఐడియా అసలు ఏ చీర బ్లౌజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇద్దరం కలిసి దాన్ని నీ ఒపీనియన్కి అనిపించింది, నా ఒపీనియన్ అనిపించింది అని చేద్దామని నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నా. సో, ఫస్ట్ అది చీర పర్పుల్ విత్ పింక్ బార్డర్ చీర. చూడ్డానికి హెవీగా ఉంటుందేమో అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. దీనికి తన బ్లౌజ్, ఇందులోనే ఉన్న బ్లౌజ్కి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి వస్తుంది కదా. దీని మీద గిలా అంటే ఆల్రెడీ బార్డర్ దీని మీదనే మళ్ళీ సేమ్ దీని మీద ఉన్న డిజైన్ తోనే ఎంబ్రాయిడరీ చేసింది. వస్తుంది అదే ఐడియాలు లైక్ మనం మైండ్కి స్ట్రైక్ అవ్వవు, అలాంటివి చేస్తాను అనమాట. సో, అలా కాంట్రాస్ట్ పైపింగ్ ఇచ్చారు. సో, ఏదో మరి బేసిక్ కట్టి గుట్టుకోకుండా జస్ట్ లిటిల్ ఎఫర్ట్ తోని ఇట్ విల్ ప్రిన్సెస్ కట్. ఈ నిందటకి ఇది ఇక్కడికి హై నెక్ ఇట్లా ఇచ్చి, షోల్డర్ లేదు చూసినా, షోల్డర్ లేదు, ఇక్కడ నుండి ఇట్లా ఇది ఈ పీస్ ఇది ప్రిన్సెస్ కట్. లైక్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ఏ వన్ బ్లౌజ్. సో, దీనికి మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా అదే కదా, తను అన్ని మరీ సింపుల్. ఇప్పుడు మనం అనుకో రౌండ్ నెక్ కుట్టేసుకుంటావు ఏదైనా, అంటే కొద్ది చీర ఓకే అనుకున్నప్పుడు మరి పెద్ద అంటే ఆలోచిస్తాం. ఇది మరీ సింపుల్ గా అవుతే కూడా బాగుండేది కదా బ్లౌజ్, అట్లానే హెవీ అవుతే కూడా మంచిగా ఉండేది కదా, నీట్గా ఉంది కదా. దిస్ ఈస్ ద శారీ. డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఒక డిఫరెంట్ బేబీ పింక్కి ఆనంద్ కలర్ బార్డర్, బిగ్ బార్డర్.
బ్లౌజ్. కదా అంత అన్ని ఇట్లా డిఫరెంట్. దీనికి మీద ఎంబ్రాయిడరీ, ఈ డిఫరెన్స్ కనిపించకుండా కలపడానికి, మిక్స్ చేయడానికి. స్టిల్ ఈ చిన్న ఒక్క లైన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో లుక్ ఎంత మారిపోయింది చూసినావా? అదే ఈ కుట్టు ఒకటి కనిపించకుండా, తేడాలాగా కనిపించకుండా స్టిల్ కవరింగ్ సరే. ఇది ఆర్గంజా, దీనికి ఆర్గంజా. దాంట్లో ఇక్కడ బేసిక్గా ఉండకుండా ఇక్కడ ఒక థ్రెడ్ వర్క్, వెనకాల ఒక థ్రెడ్. ఇవి చూసిన వెనకాల మస్తు ఇచ్చారు కదా, ఎంత నీట్గా ఉంది చూడు. బాగుంది. లైక్ ఒక బ్లౌజ్ లో సో మచ్ హ్యాపెనింగ్ కైండ్ ఆఫ్ ఏజ్ చేయలేదు. ఎప్పుడైనా సింపుల్ బ్లౌజ్ లేదా మగ్గం వర్క్ బ్లౌజ్, ఇవే రెండు చూస్ చేసుకుంటాం. కానీ కంప్లీట్లీ ఇదంతా ఒకసారి బ్యాక్ ఇక్కడ అంటే చిన్న చిన్న డీటెయిల్ లైక్ వీఆర్ మిస్సింగ్ అవుట్. అన్ని ఇట్లా బటన్స్ లాగా పెట్టారు. మళ్ళీ బటన్స్, ఈ బటన్స్ కి బాల్స్ కి కశ్వికి కూడా మ్యాచింగ్ చేసి బ్లౌజ్ అనుకుంటా. ఇది వెల్వెట్ ఇది. అదే ఈ శారీలో బ్లౌజ్. ఇది ఈ శారీలో బ్లౌజ్ తీసి కశ్వికి ఫ్రాక్ కుట్టి, ఇది జస్ట్ ఒక ఎక్స్ట్రా బ్లౌజ్. ఎఫోర్ట్ చూడు. సో వెల్వెట్ దాంతో ఒక బ్లౌజ్ చేస్తాను అందన్నమాట. సో దిస్ ఇస్ ద నెక్. దానికి మళ్ళా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఏదో జస్ట్ వెల్వెట్ అంటే జస్ట్ వెల్వెట్ బ్లౌజ్ వాడచ్చు కదా, కాదు. దానికి ఈ కాలర్ వెనకాల ఇలా, వెనకాల కూడా ఎంబ్రాయిడరీ. ఫ్లవర్స్ చూడు ఇట్లాంటివి. బ్లౌజ్ అయితే ఇప్పుడు వస్తుంది. కశ్వికి కూడా వెనకాల ఇంత హ్యాంగింగ్స్, దీనికి కూడా అక్రాస్ ఇట్లా అడ్డంగా ఒక ఇది. ఒక్కొక్క దాని గురించి ఎవ్రీ డీటెయిల్ మాట్లాడాలంటే ఒక ఫుల్ లెంత్ వీడియో అవుతుంది. ఇది పైతాని, యాక్చువల్గా బనారసీలో పైతాని ప్రింట్ అనమాట ఇది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. మగ్గం హెవీ, యూనిక్. యాక్చువల్గా మగ్గం హెవీ కాదు, లైక్ ద ఐడియాస్, ద డీటెయిలింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ఇట్ ఈస్ సో డిఫరెంట్. అందుకే నేను మన తెలిసే కదా బేసిక్గా అంటే నేను ఉండాలి నేను ఉండాలి అనుకోలేను, కానీ ఐ నో సంథింగ్ డిఫరెంట్ ఉండబోతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే మన ఐ థింక్ దీనికి వైట్ బ్లౌజ్ వస్తుంది. కాదు కాదు, ఎంత బాగుంది ఇప్పుడు ఫినిషింగ్, ఎంత బాగుంది. సైడ్ నుంచి ఎంత మంచిగా కనిపిస్తుంది తెలుసా. ఓ యూనిక్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఎ హెవీ వర్క్ బ్లౌజ్, కానీ ఇప్పుడు కొన్ని కళ్యాణ్కి వేసుకుంది చూడు అని గుర్తుంటుంది చూడు, అలా ఉన్నాయి ఇవి. చాలా ఇది వెయ్యడం ఎఫర్ట్, కుట్టడం కూడా ఎఫర్ట్. దిస్ అసలు చీర యూపీఎలే. దిస్ ఈస్ ద శారీ. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను వాళ్ళ దాంట్లో తీసుకున్న దాంట్లో. దీనికి వైట్ నాట్ ఎ ఫ్యాన్. నెట్టెడ్ కాదు నాకు ఇట్లాంటిది. నాకు కూర్చొని నాకు నచ్చవు. ఇంకొకటి నాకు ఇట్లా డిఫరెంట్, బట్ ఐ డోంట్ నో. వేసుకున్నాక పైనకి ఇట్లా ఆగితే బాగుండేది. ఇట్లా అట్లా లేవాలనే కావచ్చు. లోపల పైపింగ్ తీయాలి, ఇది తీయాలి, కుట్టు పెట్టినా బట్ ఉండదు. లైక్ నేనేమంటా అంటే లెట్ ఇట్ బీ. అంటే కొద్దిగా డిఫరెంట్వి నాకు ఇలాంటివి ఏవి లేవు కదా, ఇట్ ఈస్ ఓకే. దీనికి కాంట్రాస్ట్ చేసిందామె. కశ్వికి దీనికి కూడా ఓకేనే. చీరల కన్నా కశ్వి డ్రెస్లకి ఎక్కువ మురిసిపోతుంది. కాంట్రాస్ట్ దీనికి సంబంధం లేదు, మంచిది కదా. దిస్ ఈస్ ద శారీ. ప్లెయిన్ టిష్యూ శారీ, సెమీ టిష్యూ. చూడడానికి టిష్యూ లుక్ ఉంటుంది, బట్ సెమీ టిష్యూ అనమాట. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్, అసలు సంబంధం లేదు. నాకైతే దీనికి ఇది పెడదామన్న ఆలోచన కూడా రాకపోతుండే కావచ్చు, ఐ డోంట్ నో. బట్ కలర్ కాంబినేషన్ మొత్తం సర్దోసి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది కదా. వెనకాలకి వచ్చేవి కూడా, వెనకాలకి ఇవ్వవు కూడా. సో యూనిక్, లవ్ ఇట్. కశ్యప్ నెక్స్ట్. ఇది నాది, ఇది
ఇది పొట్టి పాప ఖచ్చితంగా పొడిగా అవుతుంది ఇది మాత్రం కొన్ని రోజులు పట్టి యా పట్టేసేస్తా బ్లౌజ్ వెనక్కి ఇచ్చిరా ఫ్రంట్కి ఇట్లా ఇట్లా కట్టేది ఇది ఇచ్చిరు కాబట్టి అట్లా ఇచ్చిరు నైస్ గుడ్ సో గుడ్ వాసంతి గారు వీళ్ళ దగ్గర అంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా అంతే మీరు వెడ్డింగ్స్కి కానీ దేనికి కానీ యూ కెన్ జస్ట్ ట్రస్ట్ హర్ ఇన్స్టింక్ట్ లేదు మీకేం కావాలన్నా షీ కెన్ డూ ఇట్ అన్నమాట సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ నీకేమనిపించింది చాలా బాగుంది కదా అంటే తక్కువ ప్రైస్లో యూనిక్గా అంటే మరి ఏ చీరనైనా కొనుక్కున్నా ఆ చీరని జస్ట్ విత్ ద బ్లౌజ్ కంప్లీట్లీ హెవీగా చేయొచ్చు డిఫరెంట్గా చేయొచ్చు అనే ఎగ్జాంపుల్ అనమాట. ఇది వాషబుల్ శారీ దీనికి వెల్వెట్ ఇచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు సో వాషబుల్ ఏవైతే వాషబుల్ శారీస్ ఉన్నాయో వాటికి వాషబుల్ ఇచ్చారు ఇది వాషబుల్ కాదు దీనికి మగ్గం ఇచ్చారు ఇది కాదు ఇది మగ్గము అట్లా అట్లా ఇచ్చారు చీరని బట్టి ఇచ్చారు అనమాట చీరని బట్టి దాన్ని బట్టి సో గుడ్ సో దట్స్ మై ఎక్స్పీరియన్స్ నీకు కావాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఫర్దర్ ఏం డీటెయిల్స్ ఉంటాయో నాకు తెలియదు అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. So thanks for watching this video till this end and signing off. నేను చెప్తావు థ్యాంక్ యూ సో thanks మచ్ for ఫర్ watching వాచింగ్ this video till this end and I'll see you all in my next next video. అంతవరకు Until then, take care, keep smiling. Bye Bye bye.